providing free. గౌరవ స్పీకర్ గారికి ప్రధానంగా ఈ ప్రైవేటు కార్పొరేట్ స్కూళ్ళ వల్ల అబోవ్ మధ్యతరగతి వాళ్ళకు ఏమి ఇబ్బంది లేకపోవచ్చు, కానీ మధ్యతరగతి బిలో మధ్యతరగతి వాళ్ళు దీనివల్ల అప్పుల పాలై ఆస్తులు అమ్ముకొని అప్పులు చేసి ఈరోజు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. దానికి ఇది కూడా ఒక ప్రధాన కారణం. ప్రైవేట్ స్కూళ్ళు కార్పొరేట్ స్కూళ్ళల్లో గొప్పలకు పోయి మధ్యతరగతి కింది తరగతి వాళ్ళందరూ కూడా అప్పులు చేసి స్కూళ్ళలో చదువుతారు. దీని మీద ప్రభుత్వము ఒక విధానపరమైనటువంటి మౌలికమైనటువంటి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఏదో క్యాజువల్గా ఎప్పుడో చిన్న చిన్న జీవోలు తెచ్చి నిర్ణయాలు తీసుకుంటే సరిపోదు. దీని మీద మౌలికంగా ఏ నిర్ణయం తీసుకోవాలి. ఒక్కొక్క స్కూల్లో ఫీజు ఇష్టం వచ్చినట్టు చేస్తుంటే, ఒక యాజమాన్యం కింద 100 స్కూళ్ళు ఓపెన్ చేస్తుంటే ప్రభుత్వం చేతులెత్తి తీసుకోవడం కాదు. అంటే ఈ ఒక్క ప్రభుత్వం కాదు, గత ప్రభుత్వాల నుంచి కూడా ఇక్కడ ఒక పద్ధతి ప్రకారం విద్యను ప్రైవేట్ పరం చేయడము, కార్పొరేట్ రంగానికి అప్పచెప్పడము, చేతులెత్తేయడం జరుగుతుంది. అందుకే ఈ విషయం లోపల ప్రపంచంలో అనేక దేశాలు, అమెరికా తీసుకున్నా, బ్రిటిష్ తీసుకున్నా, అక్కడ కామన్ స్కూల్ పెట్టారు. అందరు పిల్లలు ఒకటే స్కూల్లో చదివేటట్టు. ఇక్కడ ఆ విధంగా కాకుండా గ్రాడ్యువల్గా 10% ఉండే, ఒకప్పుడు 20 ఏళ్ల కింద 10% ఉండే ప్రైవేట్ స్కూలు, ఈరోజు 51%కి వచ్చింది. 14 మన ప్రభుత్వ ఆధ్వర్యంలో 26,000 స్కూళ్ళు ఉంటే కూడా 50% 49%. వీళ్ళు 14,000 స్కూళ్ళు ఉంటే 51% ఉన్నదంటే దీని లోపల ప్రభుత్వం కూడా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి మౌలికంగా అనేది ఆలోచించవలసిన అవసరం ఉంది. ప్రధానంగా ప్రభుత్వం ఒక చట్టం చేయాలి, ఫీజుల నియంత్రణ చట్టం చేయాలి. అసెంబ్లీకి అధికారం ఉంది. ఈ ప్రైవేట్ స్కూళ్లను ఖచ్చితంగా నిరోధించాలి, స్ట్రీమ్ లైన్ చేయాలంటే ఫీజుల నియంత్రణ చట్టాన్ని ఖచ్చితంగా అమలు చేసి ఇంత ఫీజు ఉండాలి అనేది ఒకటి. అట్లాగే చెప్పింది వినాలి మీరు. కొద్దిగా 5 నిమిషాలు ఓపిక లేకపోతే అసెంబ్లీలో చిన్నపిల్లలకు బడిలో చిన్నపిల్లలకు పెట్టినట్టు పెడితే ఈ నిబంధనలు రాలేవు. కాబట్టి దయచేసి మేము ఒట్టి ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తలేను. కాబట్టి ఫీజుల నియంత్రణ చట్టం ఖచ్చితంగా చేయాలి. రెండవది, ఒకే యాజమాన్యం కింద ఒకటే స్కూల్ ఉండాలి. ఒకే యాజమాన్యం కింద ఒకే స్కూల్ ఉండేటట్టు ఖచ్చితంగా చట్టం లోపల పొందుపరచాలి. రెండవది, ఫీజులను స్కూళ్ళను అడ్డగోలుగా మాత్రమే మనం ఏదైనా చేయగలుగుతాం. కానీ ఆ విధంగా కాకుండా క్యాజువల్గా చేస్తే సరిపోదని చెప్పి ఈ సందర్భంగా నేను మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా. Only one question, straight, otherwise cut. స్పీకర్ సార్, మీ ద్వారా గౌరవ మంత్రివర్యులు గారిని కోరేది ఏంటంటే, ఇప్పుడు ప్రొఫెషనల్ కాలేజెస్లో, ఇంజనీరింగ్ కాలేజ్, మెడికల్ కాలేజెస్లో సంబంధించి ఫీజు నియంత్రణ కోసం అని చెప్పి